హలో డియర్ స్టూడెంట్స్, ప్రొఫెషనల్ కెరియర్లో either during your examination or assignment or research submission of research papers, సెమినార్స్ అలాంటప్పుడే కాకుండా యాక్చువల్ ప్రొఫెషన్లో ఎంటర్ అయినాక ఎలాంటి లాంగ్వేజ్ ఉపయోగించాలి అనే దాని గురించి నేర్చుకుంటున్నాం. ముఖ్యంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ టెన్స్ మధ్య విపరీతమైన కన్ఫ్యూషన్ ఉంటుంది. ఇది మనకు +2 క్లాసెస్ నుంచి కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వరకు ఈ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు కూడా వీటిని. Let us have a clear idea about the usage of these tenses and అక్కడ ఉండే కన్ఫ్యూషన్ ఏంటో చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఇవి డైలీ లైఫ్లో మీరు ఉపయోగించేటువంటి వాక్యాలు. షీ హ్యాస్ పాస్డ్ హర్ బీటెక్. ఆ అమ్మాయి బీటెక్ పాస్ అయింది. షీ హ్యాస్ పాస్డ్ హర్ బీటెక్ ఇన్ 2025. ఇది కూడా అంతే. ఇక్కడ ఏమన్నాం, బీటెక్ పాస్ అయిందని సింపుల్గా చెప్పాం. ఎప్పుడు పాస్ అయింది అని అంటే 2025లో పాస్ అయింది అని అడిగాం. నేను అడుగుతాను నిన్ను, ఎప్పుడు పాస్ అయింది ఆ అమ్మాయి బీటెక్ అని. నువ్వు అన్నావు ఎస్ షీ హ్యాస్ పాస్డ్ హర్ బీటెక్. పాస్ అయిపోయింది సార్ ఆ అమ్మాయి అన్నావు. ఎప్పుడు, ఏ సంవత్సరం అని అడుగుతా. అప్పుడు ఈ వాక్యం ఉపయోగిస్తున్నావు. ఏమని? షీ హ్యాస్ పాస్డ్ హర్ బీటెక్ ఇన్ 2025 అని. సేమ్ అక్కడ అడిగినట్టే, అక్కడ చెప్పినట్టే ఇటు చెప్పావు. ఇది రాంగ్. ఈ సెంటెన్స్ దిస్ ఈస్ రాంగ్, దిస్ ఈస్ రైట్. షీ హ్యాస్ పాస్డ్, బీటెక్ పాస్ అయిపోయింది ఆ అమ్మాయి. ఎప్పుడు అని అడిగాను, అప్పుడు నువ్వు ఈ వాక్యం చెప్పావు. షీ హ్యాస్ పాస్డ్ హర్ బీటెక్ ఇన్ 2025 అన్నావు. ఇది రాంగ్. ఎందుకు రాంగ్ అని అంటే, నేను ఎప్పుడు అని అన్నప్పుడు నువ్వు ఆ పాస్ట్ టైం, అది పాస్ట్ టెన్స్ అంటే ఆ పాస్ట్ టెన్స్ చెప్పావు. 2025 అనో, 2019 అనో, 20 అనో, లేదు లాస్ట్ మంత్ అనో, ఇవన్నీ పాస్టే. లాస్ట్ ఇయర్ అనో, 2 సంవత్సరాల క్రితం, ఏది చెప్పినా ఇవన్నీ కూడా పాస్ట్ కిందే వస్తాయి. 2 years బ్యాక్, 1 week బ్యాక్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. లేదు ఇన్ 2020, లేదు ఇన్ జూన్ లాస్ట్ ఇయర్. ఇలాంటివన్నీ కూడా పాస్ట్ టెన్స్, పాస్ట్ని తెలిపేటువంటి సింబల్స్ అనుకుందాం. ఇలా వచ్చినప్పుడు, ఎప్పుడని అడిగినప్పుడు నువ్వేం చెప్పావు? 2025 అన్నావు. అది ఏమైంది? పాస్ట్ అయింది. ఇది వచ్చినప్పుడు నువ్వు ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ యూసేజ్ని రిమూవ్ చేయాలి. అది దట్ ఈస్ ద ఓన్లీ సింపుల్ స్ట్రాటజీ. ఇవి మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడుగుతుంటారు, +2లోను, డిగ్రీలోను తరచుగా వచ్చేటువంటివి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ హ్యాస్ సెంట్ ఎ మెయిల్ ఎస్టర్డే. ఎస్టర్డే నాకు మెయిల్ పంపించాడు అతను అని అన్నాను. ఎస్టర్డే అనగానే ఇక్కడ కూడా చూడు, ఇది కూడా వస్తుంది ఎస్టర్డే. అంటే నిన్నటి నుంచి ఏది జరిగినది అన్నీ కూడా పాస్టే. నిన్న, మొన్న, 3 days బ్యాక్, 1 week బ్యాక్, 2 months బ్యాక్, లేదా 2020లో, 2025లో, ఇవన్నీ కూడా పాస్ట్ టెన్స్. నిన్నటి నుంచి వెనక ఎంత దూరమైనా సరే. ఇక్కడ ఏం చెప్పాము? ఎస్టర్డే అన్నాను. ఎస్టర్డే అంటే పాస్ట్ కదా ఉపయోగించాలి నువ్వు. హీ హ్యాజ్ అన్నాం అంటే సేమ్ ఈ సూత్రం ప్రకారమే ఇక్కడ కూడా హీ హ్యాజ్ బదులుగా హీ సెంట్ ఎ మెయిల్ ఎస్టర్డే అని అనాలి. నాకు నిన్న అతను మెయిల్ పంపించాడు అని. ఇంకో వాక్యం చూద్దాం. హీ సెంట్ ఎ మెయిల్ ఎస్టర్డే. ఎస్, దీన్ని కరెక్షన్ చేసి ఇది చెప్పాలా, ఇది రాంగ్ అవుతుంది. ఇది నేను పైన చెప్పిన దాని ప్రకారము దిస్ ఇస్ హ్యాస్ ఉపయోగించినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి మనం ఇక్కడ ఎస్టర్డే అన్నాం కదా, కాబట్టి ఏం చేయాలంటే పాస్ట్ టెన్స్లో ఉపయోగించాలి. హీ సెంట్ ఎ మెయిల్ అనేది పాస్ట్ టెన్స్, హీ సెంట్ ఎ మెయిల్ ఎస్టర్డే అనేది కరెక్ట్. ఇక్కడ ఒక చిన్న స్ట్రాటజీ ఉంది. అదేంటంటే, సపోజ్ ఇది ఫస్ట్ డే. సపోజ్ ఇక్కడ హీ సెంట్ ఎ మెయిల్ అనేసాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా హీ సెంట్ ఎ మెయిల్ టు మీ, నాకు పంపించాడు మెయిల్ అన్నప్పుడు ఇది రైట్ అవుతుంది. ఎప్పుడు రాంగ్ అయింది? హీ హ్యాజ్ సెంట్ ఎ మెయిల్. చూడు, హీ హ్యాజ్ సెంట్ ఎ మెయిల్ అనేది రైటే. ఇన్ 2000 ఎస్టర్డే అన్నప్పుడు, లేదు నేను లాస్ట్ వీక్ అన్నప్పుడు ఇది రాంగ్ అవుతుంది. హీ సెంట్ ఎ మెయిల్ ఎస్టర్డే అని అనాలి. ఇంకా 2-3 చూసినప్పుడు అది క్లారిటీ వస్తుంది నీకు, ఒక్కొక్కరవ. దే హ్యావ్ ఇన్ఫార్మ్డ్ మీ లాస్ట్ మంత్. నాకు లాస్ట్ మంత్ ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళు. లాస్ట్ మంత్ అని అనగానే నీకు స్ఫురించాలి పాస్ట్ టెన్స్ అని. పాస్ట్ టెన్స్లో ఇక్కడ నువ్వు ఏం చేస్తావు? ప్రజెంట్ పర్ఫెక్ట్ వర్బ్ ఉపయోగించావు. అంటే దీన్ని తీసేయాలి. దే ఇన్ఫార్మ్డ్ మీ లాస్ట్ మంత్ అనేది కరెక్ట్. లేదు, ఇంకొక ప్లాన్ ఉంది. లాస్ట్ మంత్ కాదు, నాకు ఇన్ఫార్మ్ చేశారా అని అడుగుతావు. సార్ మీకు ఇన్ఫార్మ్ చేశారా? చేశారు. దే హ్యావ్ ఇన్ఫార్మ్డ్ మీ, రైట్. అది
చూడు అక్కడే కరెక్షన్ చేసి చెప్తున్నా. దే హ్యావ్ ఇన్ఫార్మ్డ్ మీ, నాకు ఇన్ఫార్మ్ చేశారయ్యా. ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పొచ్చు, నువ్వు పాస్ట్ టెన్స్లో కూడా చెప్పొచ్చు దాన్ని. దే ఇన్ఫార్మ్డ్ మీ కూడా అనొచ్చు, తప్పులేదు. పాస్ట్ టెన్స్లోనే చెప్పొచ్చు. ప్రజెంట్ పర్ఫెక్ట్లో అయినా సరే దే హ్యావ్ ఇన్ఫార్మ్డ్ అనొచ్చు. రైట్. ఎప్పుడు సార్ అని అడిగాడు వాడు. అప్పుడు నేనేం చెప్తున్నాను, ఎప్పుడో కాదు నిన్ననే అనేటువంటి ఆ స్పెసిఫిక్గా పాస్ట్ టెన్స్ని స్పెసిఫిక్ చేసి చెప్పినప్పుడు ఇది తీసేవాళ్ళు నేను. ఇంకా కొంచెం చూద్దాం ఎగ్జాంపుల్స్. వీ హ్యావ్ విజిటెడ్ ది టెంపుల్ ఏ వీక్ అగో. సేమ్ దానిలాగానే కదా ఇది కూడా, వారం క్రితము అని అంటే ఏంటి, పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అయినప్పుడు ఇక్కడ నువ్వు పాస్ట్ టెన్స్ ఉపయోగించావా, పాస్ట్ పీరియడ్ చూపించావు, లాస్ట్ వీక్, ఎస్టర్డే, ఏ వీక్ అగో, వారం క్రితము అని చెప్పావు. కానీ ఇక్కడ మెయిన్ వర్బ్కి వచ్చేసరికి ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉపయోగించేసావు. పాస్ట్ ఉపయోగించాలంటే దే విజిటెడ్ ది టెంపుల్ ఏ వీక్ ఎగో. వారం క్రితం టెంపుల్ చూశారు, విజిట్ చేశాము. వీ హ్యావ్ విజిటెడ్ అంటే మేము విజిట్ చేశాము అని. నెక్స్ట్, మై ఫ్రెండ్ హ్యాస్ లెఫ్ట్ ఫర్ యుఎస్ఏ. మా ఫ్రెండ్ యుఎస్ఏకి అడిగాను, ఎక్కడ మీ ఫ్రెండ్ కనపడడం లేదు అని అడుగుతున్నా. సార్ మా ఫ్రెండ్ స్టేట్స్కి వెళ్ళిపోయాడు సార్ అని అన్నావు. ఎలాగా, మై ఫ్రెండ్ హ్యాస్ లెఫ్ట్ ఫర్ యుఎస్ఏ. రైట్, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్, సెంటెన్స్ రైట్ అయిపోయింది. మై ఫ్రెండ్ హ్యాస్ లెఫ్ట్ ఫర్ యుఎస్ఏ. సార్ యుఎస్ఏకి వెళ్ళిపోయాడు సార్, స్టేట్స్కి వెళ్ళాడు, సెంటెన్స్ రైట్. బట్ నేనేమంటానంటే, ఎప్పుడు వెళ్ళాడు నాకు తెలియదే, ఏ సంవత్సరం వెళ్ళాడరా, ఎప్పుడు, లాస్ట్ మంతా అంతకుముందా? సార్ మొన్ననే సార్, 2025 జనవరిలో, లాస్ట్ మంత్ బ్యాకే సార్ అంటాం. అప్పుడు ఇన్ జాన్యువరి అనుకుందాం, 25 జనవరి 25లో వెళ్ళాడు సార్ అని అంటుండవు. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ హ్యాజ్ తీసేయాలి, ఎందుకంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ అది. నువ్వేం చెప్తున్నావు, జాన్యువరి 25లో వెళ్ళాడు సార్ లాస్ట్ మంత్ అని అన్నావు. నువ్వు లాస్ట్ మంత్ వెళ్ళాడు అతను అని స్పెసిఫిక్గా పాస్ట్ టెన్స్, పాస్ట్ టైంని చూపిస్తున్నావు కాబట్టి వెంటనే ఇక్కడ మై ఫ్రెండ్ లెఫ్ట్ ఫర్ ఎలా వచ్చిందంటే టెన్సెస్ని చూడండి ఒకసారి. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ టెన్స్, ఆ రెండింటిని టాలీ చేసుకొని ఆ స్ట్రక్చర్స్ ఇంతకుముందు నేర్చుకుంటారు, చూస్తే తెలుస్తుంది. సో అలాగే షీ హ్యాస్ బీన్ వెరీ మచ్ ఇన్సల్టెడ్ ఇన్ ది పార్టీ. అమ్మాయి ఇంతకుముందు వీడియోలో చెప్పిన ఎగ్జాంపుల్ అది. షీ హ్యాస్ బీన్ వెరీ మచ్ ఇన్సల్టెడ్ అంటే ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు ఉపయోగించాలి అనే సందర్భంలో ఇది చెప్పున్నాను ఇంతకుముందు వీడియోలో, చూడండి. చాలా గాయపడింది అమ్మాయి, ఇన్సల్ట్ అయింది, అవమానించబడింది మీటింగ్లో. ఏమైనా కరెక్టా సెంటెన్స్ రాంగా చూద్దామా. షీ హ్యాస్ బీన్ వెరీ మచ్ ఇన్సల్టెడ్ ఇన్ ది పార్టీలో, సెలబ్రేషన్లో చాలా ఘాటుగా అవమానించబడింది. సెంటెన్స్ రైటే కదా, ఇందులో తప్పే ఉంది. ఎప్పుడు మీటింగ్లో, ఎప్పుడు పార్టీ రా, ఏ మీటింగ్లో రా, ఏ సెలబ్రేషన్ రా అని అడుగుతాను. ఎప్పుడు జరిగిన సెలబ్రేషన్ అడిగా. అప్పుడు నువ్వు చెప్తావు, సార్ షీ హ్యాస్ బీన్ వెరీ మచ్ ఇన్సల్టెడ్ ఇన్ ది పార్టీ కండక్టెడ్ ఎస్టర్డే, లేదు లాస్ట్ వీక్, లేదు నిన్న జరిగింది సార్ సండే, ఈరోజు మండే, నేను సండే కదా సార్, ఎస్టర్డే సార్ సండే జరిగినటువంటి మీటింగ్లో ఇన్సల్ట్ అయింది సార్ అమ్మాయి అని అన్నప్పుడు షీ హ్యాస్ బీన్ ఉపయోగించకూడదు. షీ వాజ్ ఇన్సల్టెడ్ ఇన్ ది పార్టీ ఎస్టర్డే అనాలి. బట్ షీ హ్యాస్ బీన్ ఇన్సల్టెడ్, ఇది ప్లెయిన్గా ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పామనుకో, షీ హ్యాస్ బీన్ వెరీ మచ్ ఇన్సల్టెడ్ ఇన్ ది సెలబ్రేషన్లో చాలా గాయపడిపోయింది, అవమానపడింది అని చెప్తున్నావు కదా, అది ఎగ్జాక్ట్లీ రైట్. ఎక్కడ నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే పాస్ట్ టెన్స్ సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్, 2 years బ్యాక్, 2020 జూన్, ఎస్టర్డే, లాస్ట్ వీక్ అని వస్తున్నాయనంటే నువ్వు కేర్ఫుల్గా పాస్ట్ టెన్స్ను ఉపయోగించాలి, లేకపోతే ప్లెయిన్గా ఉపయోగించవచ్చు. చూడు ఇంకొక ఎగ్జాంపుల్, ఇది ప్యాసివ్ వాయిస్కి సంబంధించింది. ఇది నిన్నటి ఇచ్చినటువంటి వీడియో, దాన్ని బట్టి దీన్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. మెనీ ఏ టైమ్ అంటే చాలాసార్లు, ఈ హ్యాస్ బీన్ అడ్వైజ్డ్ బై టీచర్స్, చాలాసార్లు తను అంటే ఇక్కడ మనకు తమాషా చూసావా, లాస్ట్ వీకా, లాస్ట్ మంతా, ఏ నెల, ఏ వారం అని లేదు. ఈ పాస్ట్ టెన్స్ని ఎక్కడా చెప్పలేం మనం. మెనీ ఏ టైమ్ చాలాసార్లు ప్లెయిన్గా చెప్పేస్తాం. మెనీ ఏ టైమ్ ఈ హ్యాస్ బీన్ అడ్వైజ్డ్ బై టీచర్స్ చేత చాలాసార్లు సలహా పొందాడు అతను, అడ్వైజ్ ఇచ్చారు అతనికి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ రైట్, అందులో ఏం లేదు.
లేదు ఇది రైటే. అండ్ అలా కాకుండా ఇలా ఉపయోగిస్తాం. మెనీ ఏ టైమ్ చాలా సార్లు అంటే మెనీ ఏ టైమ్ అంటే మెనీ టైమ్స్ అని. మెనీ ఏ టైమ్ హీ వాజ్ అడ్వైజ్డ్ బై టీచర్స్ అంటే హ్యాస్ బీన్ అడ్వైజ్డ్ అన్న రైటే, వాజ్ అడ్వైజ్డ్ అన్న రైటే. ఎందుకు రైట్ అని అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ సంబంధించి చెప్పలేదు. ఎప్పుడు మెనీ ఏ టైమ్ అని అన్నప్పుడు ఇప్పుడు ఎక్కడుంది పాస్ట్? నిన్న మొన్న లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ అనేది లేదు, ప్లెయిన్గా చెప్పేస్తాం. కాబట్టి అప్పుడు నువ్వు పాస్ట్ టెన్స్ అనే చెప్పొచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా చెప్పొచ్చు. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్. ఓకే, ఇక్కడ ఇలా పాస్ట్ టెన్స్లో చెప్పినా కూడా రైటే. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ఐ పాస్ట్ మై డిగ్రీ, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై పిహెచ్డి. చూడు, ఎప్పుడు పిహెచ్డి కంప్లీట్ అయింది నీకు అని అడుగుతాడు అతను అన్న. లేదు నువ్వు అడుగుతున్నాను అన్న. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై పిహెచ్డి ఇన్ 2025 అనకూడదు. ఐ కంప్లీటెడ్ మై పిహెచ్డి పాస్ట్ టెన్స్లో. ఐ కంప్లీటెడ్ మై పిహెచ్డి ఇన్ 2025 అంటే ఆ పీరియడ్ వచ్చినప్పుడు కేర్ఫుల్గా నువ్వు పాస్ట్ టెన్స్ ఎక్కడుంది, పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి అని ఎత్తుక్కోవాలి. అలా లేకుండా ప్లెయిన్గా వాటిని రెఫర్ చేయకుండా చెప్పాలంటే ఐ హ్యావ్ నంబర్ ఆఫ్ టైమ్స్ అడ్వైజ్డ్ హిమ్, ఐ హ్యావ్ డెలివర్డ్ వండర్ఫుల్ స్పీచ్, షీ హ్యాస్ కమ్ టు మై హౌస్ మెనీ టైమ్స్. ఆ విధంగా ప్లెయిన్గా ఉపయోగించవచ్చు. ఇది ఇమాజిన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ టెన్స్ యూసేజ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఉపయోగించేటువంటి ఆ స్ట్రక్చర్ని బట్టి యువర్ ప్రొఫెషనల్ టాలెంట్ అనేది, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది ఎంత బాగుందనేది వ్యక్తం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.